ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ ముందు 37 మంది మావోలు లొంగిపోయారు. వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. 25 మంది మహిళలు కూడా ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మిగతా వారు కూడా లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు కేంద్ర కమిటీ పగ్గాలను ఎవరు చేపట్టారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత పార్టీకి లీడర్ లేకుండా పోయారు. పార్టీని మల్లోజుల వేణుగోపాల్ నడుపుతారని అందరూ అనుకుంటే అతను ఏకంగా పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసి లొంగిపోయాడు. మల్లోజుల సరెండర్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత వరుసగా ఎన్కౌంటర్లు జరిగాయి. 4 కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అగ్రనాయకుడు మద్వి హిడ్మా సైతం హతమయ్యాడు. చాలా మంది లొంగిపోయారు. 50 మంది వరకు ఏపీ పోలీసులకు చిక్కారు. తాజాగా తెలంగాణ పోలీసుల ముందు రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల సాంబయ్య ఎలియాస్ ఆజాద్ లొంగిపోయాడు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న నారాయణ ఎలియాస్ రమేష్, సోమ్దా ఎలియాస్ ఎర్రాలతో పాటు మొత్తంగా 37 మంది తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఆయుధాలు అప్పగించారు. ములుగు జిల్లాకు చెందిన సాంబయ్య ఎలియాస్ ఆజాద్ 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. అతడిపై 20 లక్షల రూపాయల రివార్డుంది. మావోయిస్టు సాంకేతిక విభాగానికి ఇన్ఛార్జిగా పనిచేసిన అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ కూడా లొంగిపోయాడు. అతడిపై కూడా 20 లక్షల వరకు రివార్డుంది. మరో రాష్ట్ర కమిటీ నాయకుడు ఎర్రా సహా మొత్తం 9 మంది ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు సరెండర్ అయ్యారని డీజీపీ ప్రకటించారు. మొత్తం 37 మందికి ప్రభుత్వం 1,41 లక్షల రూపాయల రివార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. పెద్ద నాయకులకు 20 లక్షల వరకు, మిగతా వారికి 25,000 నగదు ప్రోత్సాహకం ఇస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన 59 మంది మావోయిస్టులు ఇంకా అండర్ గ్రౌండ్ లోనే ఉన్నారని, ప్రస్తుతం మావోయిస్టుల కేంద్ర కమిటీలో 9 మంది ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వారిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాకా హనుమంత్ ఎలియాస్ గణేష్, ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఉన్నట్టు తెలియజేశారు. దేవ్జీ, గణపతి సరెండర్ కు ప్రయత్నం చేస్తున్నామని డీజీపీ చెప్పారు. వీలైనంత త్వరగా లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం వారికి సంపూర్ణ రక్షణ, పునరావాసం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. 10 నెలల నుంచి 11 మంత్స్ నుంచి ఇప్పటికీ 465 మంది 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కాడర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు, అందులో 5 తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. తాము పార్టీకి చెప్పే లొంగిపోయామని కీలక నేత ఆజాద్ స్పష్టం చేశారు. స్టేట్ కమిటీలో ఇంకా కీలక నేతలున్నారని, వారంతా లొంగిపోవాలని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన స్రవంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మేము పార్టీకి చెప్పే వచ్చినాం. మేము సరెండర్ పోతున్నామని చెప్పే వచ్చినాం. మేము అవసరం లేదు, అక్కడ పోరాటం కూడా అక్కడ అవసరం లేదు. మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడిపించడం కష్టమని దండకారణ్యం స్పెషల్ జోన్ సభ్యుడు ఎర్రా అన్నారు. ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించడం లేదన్నారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవడం మంచిదని ఎర్రా పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు. దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు. అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సరెండర్ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం.
ఆపరేషన్ కగార్ దెబ్బతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. ఆరోగ్య సమస్యలు, కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులతో అనేక మంది మావోయిస్టులు బయటకొచ్చేస్తున్నారు.